హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాబూలి శనగల పకోడీ. కాబూలి శనగలతో పకోడీ ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా. ఇక ఆలోచించడం ఎందుకు, లేట్ చేయకుండా ఒకసారి ఇలా చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు కాబూలి శనగలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కాబూలి శనగలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ శనగలని 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవడం వలన శనగలు నాని కాస్త ఉబ్బుతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని వాటర్ తీసేసి ఓన్లీ కాబూలి శనగలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీయాలి. ఇప్పుడు కాబూలి శనగలు చాలా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో పెప్పర్ పౌడర్ వేసే వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వలన ఈ పకోడీ అనేది చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో పకోడీ కావాల్సినవన్నీ యాడ్ చేసుకున్నాం. ముందుగా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయకుండా మనం అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కాబూలి శనగల పకోడీకి పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకుంటే ఈ పకోడీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న కాబూలి శనగల పిండిని నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ముద్దలు ముద్దలుగా కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతవరకు వేసుకోవాలి. ఈ పకోడీ ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీ డీప్ ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాబూలి శనగల పకోడీ రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును పకోడీ పైన యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా చేసే పకోడీలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా కాబూలి శనగల పకోడీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి చేసి పెట్టండి, టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా డిఫరెంట్గా కాబూలి శనగల పకోడీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు కానీ ఎవరైనా గెస్ట్ సడన్గా వచ్చినప్పుడు కానీ ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, వాళ్ళు ఫిదా అయిపోతారు. అలాగే నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.